అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన మామిడికాయ పప్పు చూపిస్తున్నానండి. ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పప్పుని మనం ముందుగా మామిడికాయ పుల్లగా ఉండేది ఒకటి తీసుకోండి. 1 కప్పు కందిపప్పుకి పైన చెక్కు తీసేసి ఇలా టెంకతో సహా మనం పప్పులో వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోండి. కరివేపాకు రెడీగా పెట్టుకోండి. 1 కప్పు మనం పప్పు కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా మనం ఇంపుకోవాలి, అంటే రుబ్బుకోవాలి పప్పు గుత్తితోని. ఇలా రుబ్బిన తర్వాత మనం ఈ మామిడికాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె కానీ లేదా నార్మల్ గిన్నె అయినా పెట్టుకోవచ్చండి. నేను నార్మల్గా చిన్న కుక్కర్ ఉందని దీంట్లో వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర తాలింపుకి 1 స్పూన్ వేసుకోండి. ఇవి కొద్దిగా వేగగానే మనకి మంచి చిటపట్లు ఆడగానే దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక 4-5 దంచి వేసుకోండి కచ్చపచ్చగా. ఎండుమిర్చి కూడా వేసుకోండి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా మనం తాలింపులోనే వేయించుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే పప్పులోనే మామిడికాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి కుక్కర్ విజిల్లు ఒక 2-3 వచ్చిన తర్వాత తాలింపు వేస్తారు. అలా కాకుండా ఇలా పోపు వేసి మనం పప్పు చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మామిడికాయ పప్పు. ఇప్పుడు నేను దీంట్లో టెంకతో సహా మామిడికాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నాను. మామిడికాయ మనకి తొందరగా ఉడికిపోతుందండి, మరి ఎక్కువ టైం పట్టదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేయండి మూత పెట్టేసి. చూడండి, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఈ కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నది దీంట్లో వేసేసుకోవాలి. వేయగానే మనకి కొంచెం గట్టిగా అయిపోతుంది తొందరగా. మామిడికాయ పప్పు అనేది తొందరగా మనకి వాటర్ లేకుండా అయిపోతుంటుందండి. కొద్దిగా మనకి పలచగా కావాలంటే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోండి. లేదంటే కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ రాగానే బంద్ చేయండి. అట్లయినా చేయొచ్చు. మామిడికాయ ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి. లేదంటే మీకు కుక్కర్ మూత అవసరం లేదు అంటే నార్మల్గా ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు మనకి ఇది ఇలా వాటర్ లాగా కనబడుతుంది, కానీ మనం గిన్నెలో వేసేస్తే తొందరగా గట్టి పడిపోతుంది మామిడికాయ పప్పు. ఈ విధంగా కొంచెం మనకి పలచగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసి మనం గిన్నెలోకి సపరేట్గా తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి సపరేట్గా మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. రుచికరమైన మామిడికాయ పప్పు మనకి రెడీ అయిపోతుంది. ఇది మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.